హలో అండి. సో ఈసోఫేజియల్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది బయాప్సీ మీద, ఎండోస్కోపీ మీద అండ్ స్కాన్స్ మీద. సో ట్రీట్మెంట్ ఎలా చేస్తాము? సో యూజువల్లీ ఈసోఫేజియల్ క్యాన్సర్ అప్పర్ అండ్ మిడ్ ఈసోఫేగస్లో మోస్ట్ కామన్లీ స్క్వేమస్ సెల్ కార్సినోమా అనే రకం వస్తుంది అనమాట. సో స్క్వేమస్ సెల్ కార్సినోమా యూజువల్లీ మనం కీమో రేడియేషన్తో ట్రీట్ చేస్తాము. తర్వాత కింద వచ్చే భాగంలో లోవర్ ఈసోఫేగస్లో జనరల్లీ ఎడినోకార్సినోమా అనే టైప్ వస్తుంది. సో ఎడినోకార్సినోమాకి జనరల్లీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో స్టమక్ క్యాన్సర్ లాగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెరీ ఎర్లీ లీషన్స్, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ లీషన్స్ ఉన్న వాటిలో మనం ఎండోస్కోపిక్ రిసెక్షన్ అనే ఒక పద్ధతితోటి మనం మినిమల్లీ ఇన్వేసివ్గా ఎండోస్కోప్ ద్వారానే వెళ్ళి దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అట్లా కాదు, ఇప్పుడు లోకలీ అడ్వాన్స్డ్గా ఉంది అంటే కొంచెం ఎక్కువగా ఉంది, డిసీజ్ ఎక్కువగా ఉంది, బల్కీగా ఉంది, లేదా చుట్టుపక్కల కొంచెం లింఫ్ నోడ్స్ కూడా ఏర్పడ్డాయంటే దానికి డిపెండింగ్ అపాన్ ద టైప్ మనం డెఫినెటివ్ కీమో రేడియేషన్ అంటే కీమోథెరపీతో పాటు రేడియేషన్ కూడా కలిపి ఇవ్వటం, కానీ లేదు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత అయినా సర్జరీకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటే అలా చేస్తామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈసోఫేజియల్ క్యాన్సర్స్కి హై వాల్యూమ్ సెంటర్స్లో మల్టీ డిసిప్లినరీ టీమ్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో హై వాల్యూమ్ సెంటర్స్ అంటే ఇయర్లీ అట్లీస్ట్ ఒక 10 to 15 సర్జరీస్ అయినా మినిమం ఆ పర్టికులర్ హాస్పిటల్లో చేస్తేనే అప్పుడు ఈ క్యాన్సర్స్ని మనం మెరుగ్గా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఆ టీంలో మనకి మంచి మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండాలి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉండాలి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉండాలి, మంచి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండాలి. ఎందుకంటే దీని మూలాన వచ్చే కాంప్లికేషన్స్కి ఫుడ్ వెళ్ళటానికి అప్పుడప్పుడు మనం స్టెంటింగ్ చేయాల్సి ఉంటుంది, లేదా గ్యాస్ట్రాస్టమీ అనే ఒక ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉన్న హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం జనరల్గా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్లో.